చేయబోతామంటారు వాళ్ళు. అప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు అమలు చేస్తే మీ పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు అమలు చేస్తే డెఫినెట్గా స్వాగతిస్తాం. ప్రజలకు మేలు జరిగే ఏ పనైనా కానీ స్వాగతిస్తాం. ఆయన అలివి కానీ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది వాస్తవం. సో గట్టిగా నిలదీస్తాం మేము. ప్రజలు కూడా తెలియాలి ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది. డెఫినెట్గా ఇప్పటికే ఈ 2 నెలల్లోనే చాలామందికి జ్ఞానోదయం కలిగింది. చంద్రబాబు నాయుడు మాట పైన నిలబడే పరిస్థితి లేదని చెప్పి డెఫినెట్గా ఆయనే అంటున్నారు. ఎలక్షన్ ముందు ఇవన్నీ కూడా అవగాహన లేకుండా ఎవరు కూడా హామీలు ఇవ్వరు. తెలిసే మాట తప్పాలనే తెలిసే ఈరోజు ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి ఆయనకి లేదని ఆయనకు తెలుసు. సో ఇవన్నీ కూడా దాటవేసేదానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంతా కూడా చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటి కూడా, ఆయన ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు అప్పుడు ఎలక్షన్ అప్పుడు? ఇప్పుడు ఏదో ఒకటి దుష్ప్రచారం చేయాలి, ఒక సింపతి కార్డు తీసుకోవాలి. సో ఇప్పుడు మేము ఆల్రెడీ